హాయ్, గుడ్ ఈవినింగ్ బ్రదర్. ఎలా ఉన్నారు? ఫైన్ బ్రదర్. ఎలా అనిపిస్తుంది అన్న? నిన్న కేటీఆర్ వచ్చారు మీ నియోజకవర్గానికి, 50,000 ఓట్ల మెజార్టీతో రేవంత్ రెడ్డి గారిని ఓడగొట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. ఎలా అనిపిస్తుంది? అరే కేటీఆర్, నీవు మా కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధిని అడ్డుకోవడానికి ఏ విధంగా తయారైనావు అంటే ఒక దృష్టి బొమ్మలాగా తయారైనవరా. ఈరోజు కొడంగల్ నియోజకవర్గంని గతంలో దత్తత తీసుకొని మళ్ళీ ఎలక్షన్ టైంలోనే వచ్చిపోయినావు. ఈరోజు కొడంగల్ నియోజకవర్గాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ అన్న గారు 6,500 కోట్ల నిధులు తెచ్చి కొడంగల్ ప్రజలను అభివృద్ధి వైపు నడిపిస్తుంటే, ఈరోజు నీవు కొడంగల్లో ఒక అభివృద్ధి కాకుండా కొడంగల్ ప్రజలను అభివృద్ధి జరగకుండా చూస్తున్న ఘనత నీకు దక్కింది. అరే ఓ కేసీఆర్, నీవు తెలంగాణ రాష్ట్రంలో ఎంతోమంది తెలంగాణ బిడ్డలను ప్రాణాలపై వచ్చిన తెలంగాణను మోసం చేసి, తెలంగాణ ఉద్యమకారులను మోసం చేసి ఈరోజు కొడంగల్ నియోజకవర్గ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నావు. నిన్న నీవు ఏదైతే కోస్గిలో మీటింగ్ ఏర్పాటు చేసినావో ఆ మీటింగ్కు హైదరాబాద్ నుంచి ఎంతోమంది కార్యకర్తలను అదేవిధంగా డబ్బులు ఇచ్చి ఒక్కొక్క కార్యకర్తకు 500 రూపాయల చొప్పున డబ్బులు ఇచ్చి మీటింగ్కు తరలించినావు. ఈరోజు కొడంగల్ అభివృద్ధి ఒకసారి చూసుకుంటే, కొడంగల్కు దగ్గరలో ఎర్రన్పల్లి గ్రామంలో మెడికల్ కాలేజ్ అంటే కొడంగల్ నియోజకవర్గంలో ఒక మెడికల్ కాలేజ్ కావడం నీకు ఇష్టం లేదా? అదేవిధంగా ఒక వెటనరీ కాలేజ్ అవ్వడం ఇష్టం లేదా? అదేవిధంగా ఒక నర్సింగ్ కాలేజ్ అవ్వడం ఇష్టం లేదా? అదేవిధంగా కొడంగల్ నియోజకవర్గంలోని ప్రతి మండలానికి ఒక జూనియర్ కాలేజ్ కావడం నీకు ఇష్టం లేదా? ఈరోజు కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల ప్రాజెక్టు నీళ్లు అంటే ఇంతవరకు కొడంగల్ నియోజకవర్గంలో ఎలాంటి ప్రాజెక్టు లేక రైతులు ఎంతో సాగు చేయడానికి నీళ్లు లేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు. మళ్ళీ ఈరోజు కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకానికి 2,500 కోట్ల రూపాయలు తీసుకొస్తున్నాడు మా ముఖ్యమంత్రి గారు. అది కూడా నీకు ఇష్టం లేదా? అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 50,000 ఉద్యోగాలు భర్తీ చేసిండు ఒక ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు. ఈరోజు తెలంగాణ అనేది ఎందుకొరకు ఏర్పడుతుంది? నీళ్లు, నిధులు, నియామకాలు. నీ ప్రభుత్వంలో 10 సంవత్సరాల్లో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చినావు? ఈరోజు ఉద్యోగాలు లేక ఎంతోమంది నిరుద్యోగులు ఉస్మానియా యూనివర్సిటీలో కానీ అదేవిధంగా చాలామంది కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారు. ఈరోజు ప్రభుత్వము ఒక ప్రణాళికబద్ధంగా ఉద్యోగుల నోటిఫికేషన్లు కూడా జారీ చేయడం జరుగుతుంది. అరే కేసీఆర్, నీకు దమ్ముంటే ఈరోజు కొడంగల్లో నీవు అన్నావు, రేవంత్ అన్నకు ఒక సవాల్ విడిచినావు, మేము 50,000 మెజారిటీతోటి రేవంత్ అన్న రాజీనామా చేస్తే గెలుస్తాము, ఓన్లీ నామినేషన్ వేసి నరేందర్ రెడ్డి గారు ఇంట్లో ఉంటారని అన్నావు. మేము నీకు ఒక సవాల్ విసురుతున్నాం రా, రేవంత్ రెడ్డి మీద కాదు, మీ అయ్య కొడంగల్కి వచ్చినానికి గెలవడం సాధ్యం కాదు. ఎందుకంటే రేవంత్ అన్నట్టయినా ఏదో కొడంగల్ ఒక మామూలుగా కాదు, కొడంగల్లో ఉన్న ప్రతి ఒక్క యువకుడిని కానీ, ఒక మహిళని కానీ, ఒక పెద్ద వృద్ధులను కానీ ప్రతి ఒక్కరితో ఒక సాహసంతో ఒక ముఖ్యమంత్రి అయినా కానీ ఆయన ముఖ్యమంత్రిలా ఫీల్ కాకుండా ప్రతి ఒక్కరిని ఒక సోదర భావంతో ఒక అన్నదమ్ముల ఒక కుటుంబ సభ్యులుగా చూస్తూ వాళ్ళకి ఎలాంటి ఆపద వచ్చినా అని హాస్పిటల్లో చనిపోయిన ప్రతి వ్యక్తిని కూడా ఈరోజు వెళ్ళి పరామర్శిస్తున్న ఘనత ఒక ముఖ్యమంత్రిది. మీ అయ్యా ఫామ్ హౌస్లో ఉండి అసెంబ్లీ కోకుండా అసెంబ్లీలో ప్రజా సమస్యల పైన మాట్లాడకుండా నీ అయ్యని ఫామ్ హౌస్లో ఫుల్ తాగి మందు కొట్టుకుంటూ ఉన్నాడు. అటువంటి వ్యక్తి మీ అయ్యనే అసెంబ్లీకి వస్తలేడు, మీ అయ్యకు ప్రతిపక్ష హోదా కావాలంటున్నావు. ఈరోజు నీ కొడంగల్ వచ్చి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు. అరే నీకు ఏమైనా ధమాక్ ఉందని మేము క్వశ్చన్ చేస్తున్నాం. ఒక చదువుకున్న వ్యక్తి కాదా? ఈరోజు కొడంగల్ అభివృద్ధి ఏ విధంగా చెందుతుంది ఒకసారి చూడు. నీవు కొడంగల్ రాకముందు మా యొక్క DCC అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధికి మేము 6,500 కోట్ల రూపాయలు నిధులు తెచ్చినామని పత్రికా ప్రకటన ద్వారా మేము వెల్లడించడం జరిగింది. మరి మేము కూడా మీకు అదే క్వశ్చన్ చేసాము, నీవు ఎంత అభివృద్ధి చేసినావు కొడంగల్కు? కొడంగల్ ఏ విధంగా ఇప్పుడు నీవు దత్తత తీసుకున్నావు కదా, ఏమేమి అభివృద్ధి చేసినావు? ఎక్కడ రోడ్లు అక్కడనే ఉన్నాయి, ఎక్కడ రోడ్ మీద చూస్తే డబ్బాలు అట్లే ఉన్నాయి. కొడంగల్ నుంచి ముంబైకి చాలామంది గిరిజనులు వలస వెళ్తున్నారు బ్రతకడానికి. ఈరోజు మా గిరిజన సోదరులను ముందర పెట్టుకొని ఈరోజు వాళ్ళ ముందర కావాలని గిరిజన సోదరులు వాళ్ళని పెట్టుకొని ఏదో నాటకాలు ఆడుతున్నావురా. ఈరోజు మేము కూడా కొడంగల్ నియోజకవర్గ ప్రజలకు ఒకటే అభివృద్ధి విషయంలో అడుగుతున్నాము, దయచేసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ అన్న మన కొడంగల్ నియోజకవర్గం నుంచి ఒక ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం మనము చాలా అదృష్టంగా భావించాలి. ఈరోజు కొడంగల్ అనేది చాలా అభివృద్ధిలో ముందెళ్తుంది. ఈరోజు దయచేసి ప్రతి ఒక్క బిడ్డ రైతులు కానీ ఎవరైనా కానీ ఈరోజు మన లక్షలకు సంబంధించిన రైతులు కానీ అదేవిధంగా దుద్యాలకు సంబంధించిన రైతులు కానీ అదేవిధంగా అక్కడ ఎవరైనా రోటి బండకు సంబంధించిన రైతులు కానీ ఆ రైతులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఈరోజు ఇండస్ట్రీస్ లేక అదే
మన గిరిజన సోదరులు కానీ చాలామంది ముంబై వలస వెళ్తున్నారు, దుబాయ్ ప్రాంతాలకు వెళ్తున్నారు. అక్కడ వాళ్ళ జీవన పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఒకసారి దయచేసి అర్థం చేసుకోండి. ఈరోజు ఇప్పుడు పథకాలు కూడా ఏది కూడా అందట్లేదు. ఒకవేళ అందినా కూడా ఓన్లీ కాంగ్రెస్ నాయకులకే సరిపోతున్నాయి, కింది స్థాయి లీడర్లకు కానీ కార్యకర్తలకు కానీ వెళ్ళట్లేదు అంటున్నారు. దానిపై మీ అభిప్రాయం ఏంటంటే? ఈరోజు నేను కూడా అంటే వాస్తవంగా టీఆర్ఎస్ గవర్నమెంట్లో నాకు ₹1,00,000 రుణమాఫీ కాలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ₹1,00,000 రుణమాఫీ కాలేదు. వాడు ఇంతకుముందు మేము కూడా రైతులమే కదా, మాకు కూడా రుణమాఫీ కావాలి కదా, మళ్ళీ ప్రభుత్వంలో రుణమాఫీ జరగలేదు. ఈరోజు మొన్ననే ప్రభుత్వం వచ్చి 1 year కూడా కాలేదు, వాడు 10 ఏళ్ళు పరిపాలించిండు. మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేసిపోయిండు. అప్పుల రాష్ట్రంగా చేసి ఈరోజు చాలామంది చదువుకున్న యువకులు ఉన్నారు. ప్రతి కుటుంబంలో ఎన్ని కోట్ల అప్పులు తెచ్చిండు. మన రాష్ట్ర ప్రభుత్వం ఎంత అప్పు చెల్లిస్తుంది? సుమారుగా 6,500 కోట్ల రూపాయలు ప్రభుత్వము ప్రతి నెల టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుకు మనం వడ్డీ చెల్లిస్తున్నాం. చాలామంది యువకులు ఉన్నారు కదా, ఆ విషయాన్ని గ్రహించాలని మేము కూడా చదువుకున్న యువకులకు విజ్ఞప్తి చేస్తున్నాం. అయితే రైతు భరోసా కానీ పింఛన్ విషయంలో కానీ ప్రతి దానిలో కూడా ఫస్ట్ నుండి కూడా కాంగ్రెస్ని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నాం. అసలు గ్రౌండ్లో ఏం జరుగుతుందండి? ఈరోజు రేవంత్ అన్న ఏదైతే మాట ఇచ్చిండో ఎలక్షన్ మేనిఫెస్టో ప్రకారము మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రంలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించినాము. అదేవిధంగా ఈరోజు ఎవరైతే చాలామంది ఇండ్లో కరెంటు విషయంలో 200 యూనిట్ల వరకు ఈరోజు కరెంటు బిల్ మాఫీ అవుతుంది. అంటే ఇప్పుడు 200 యూనిట్లలో వాడుకునేది ఎవరు? ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలే కదా. అంటే ఎవరైతే బిలో ప్రావర్టీ లైన్లో ఉంటారో వాళ్ళకి ₹200 వరకు జీరో బిల్ అనేది వస్తుంది. వానికి సిగ్గుచరం లేదా వాడిని ఒకసారి అది జీరో బిల్ అనేది వాడిని ఒకసారి చూడమను. ఏదో వచ్చి నోటికి వచ్చినట్లు మాట్లాడి కొడంగల్ నియోజకవర్గ ప్రజల మీద బుర్జదలుతారంటే వాడిని చెప్పు తీసుకొని కొడతామని వాడు అనుకుంటుండు. అరే కేటీఆర్ కొడక చెప్తున్నాం, బిడ్డ బట్టలు ఇప్పి కొడతామని చెప్తున్నాం. కొడంగల్ అభివృద్ధి విషయంలో మీరు అడ్డుకుంటే మాత్రం మిమ్మల్ని కొడంగల్ నియోజకవర్గాన్ని ఏదో మా నాయకులు మీరు సైలెంట్గా ఉండండి అన్నందుకు మేము కప్పుకున్నాం. లేదంటే నిన్ననే మీ బట్టలు ఇప్పి కొట్టి పంపిస్తుంటాం కొడంగల్ నియోజకవర్గం అనేది అభివృద్ధి దశలో ముందుకెళ్తుంది. అభివృద్ధికి సహకరించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంటుంది, ప్రతి ఒక్క బిడ్డ పైన ఉంటుంది. ఈరోజు సిరిసిల్ల అవన్నీ మిగతా ఏవైతే అక్కడ అభివృద్ధి జరగలేదా, అక్కడ అభివృద్ధి జరిగేటప్పుడు ఇదే విధంగా మా నాయకులు వెళ్ళి నీవు అభివృద్ధి చేసుకుంటే అడ్డుకున్నారా? కొడంగల్ అభివృద్ధిని ఎందుకు అడ్డుకుంటున్నారని మేము క్వశ్చన్ చేస్తున్నాం. ఈరోజు కొడంగల్ అభివృద్ధిని అడ్డుకుంటుందంటే ఒకటి కేటీఆర్. దయచేసి కొడంగల్ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, వచ్చే డబ్బులు రాకుండా కొడంగల్ నియోజకవర్గానికి ఏదైతే పెద్ద మొత్తంలో నిధులు వస్తున్నాయో ఆ నిధులు రాకుండా అడ్డుకుంటుంది కేటీఆర్. రైతు భరోసా అనేది ఈరోజు ఒక ప్రణాళికాబద్ధంగా ఏం చేసిందంటే రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రంలో ప్రతి మండలంలోని ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకొని ఆ గ్రామంలో ఎవరైతే నిరుపేద ఉన్నాడో ఆ నిరుపేదకు ప్రతి ఒక్కరికి ఇండ్లు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అక్కడున్న రైతులకు ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ అయింది ఆ గ్రామంలో. అదేవిధంగా ఆ గ్రామంకి సంబంధించిన ఎన్ని ఎకరాలు ఉన్న ప్రతి రైతుకు కూడా రైతు భరోసా ఇవ్వడం జరిగింది. విడతల వారీగా తీసుకుంటున్నాం. అంటే ఇప్పుడు కేసీఆర్ మందు దాగి ఏదో నిర్ణయం తీసుకుంటాడు. ఈరోజు ఆయన వచ్చిన ప్రెస్ మీట్లో ఎన్నిసార్లు మందు దాగి రాలేడు, ఎన్నిసార్లు మందు దాగి కింద పడలేదు. మా నాయకుడు ఆ విధంగా ఉన్నాడా? ఒక మందు దాకు అంటే ఒక హీరోలాగా వర్క్ చేస్తుండు. ఈరోజు ఒక్కరోజు కూడా ప్రతిరోజు ఉదయం లేవగానే ప్రతి అధికారితోటి సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేస్తుండు. ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో, ఏ పథకాన్ని ఏ విధంగా గ్రౌండ్ స్థాయిలో తీసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఆయన అంటే ఉదయం నుంచి ఎలాంటి అలసట లేకుండా ఈరోజు ప్రజల కొరకు ఆయన పనిచేస్తుండు. ఏ ఒక్కరోజైనా ఆయన అధికారులతోటి సమావేశం లేకుండా ఉన్నాడా? మీరు కూడా చూస్తుండ్రు కదా. దయచేసి ఇప్పుడు మీడియా ఉంది కదా, ప్రతిరోజు ఏదో ఒక అధికారితోటి సమావేశంలో మాట్లాడడం, అభివృద్ధి విషయంలో చర్చించడం అనేది జరుగుతుంది. అయితే ఇప్పుడు కొడంగల్ నుండే చూసుకుంటున్నాను, కొడంగల్ నుండే స్టార్ట్ చేస్తా ఇక కాసుకోండి రేవంత్ బిడ్డ అంటున్నాడు. దానిపై మీ అభిప్రాయం? కేటీఆర్ కాదు వాడిని అప్ప వచ్చినా కానీ కొడంగల్ ప్రజలు గెలవరు, కొడంగల్ ప్రజలు వేసే పరిస్థితి లేదు. వాడిని అప్ప వచ్చిన నిలబడ్డా కానీ ఇంతకుముందు గతంలో కేసీఆర్ వచ్చి పాలమూరు నుంచి ఎంపీగా నిలబడ్డాడు. తెలంగాణ రాష్ట్రం నుంచి నిలబడ్డప్పుడు కొడంగల్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిపించి పంపించిండు. ఏం వీకిన వాడు అప్పుడు ఒక ఎంపీగా ఉన్నాడు. ఏం చేసిండు? పాలమూరు రంగారెడ్డి ఇప్పుడు పాలమూరు నుంచి గెలిచి వెళ్ళి పార్లమెంట్లో ఎంపీ అయిన తర్వాత ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఇస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఈరోజు మళ్ళీ ఎంపీగా ఉండి ఏం వీకిండు? ఇప్పుడు వచ్చి ఏం వీక్తాడన్నా? ఒక ఎంపీగా పనిచేసి వెళ్ళిండు, ఏం వీకిండన్నా? ఏ విధంగా ఉన్న పాలమూరు అదే విధంగా ఉంది కదా. ఈరోజు ఏమన్నా అభివృద్ధి చెందింది ఆ పాలమూరు జిల్లా? అయితే రేవంత్ రెడ్డి ఫ్యూచర్లో కొడంగల్కి ఏం చేయబోతున్నాడు? ఈరోజు కొడంగల్ నియోజకవర్గానికి పెద్ద ఎత్తున నిధులు రాబోతున్నాయి.
ఈరోజు కొడంగల్ అంబేద్కర్ చౌరస్తా ఉంది. అంబేద్కర్ చౌరస్తాకు ఆల్రెడీ డెవలప్మెంట్ కింద 1,50,00,000 కూడా రావడం జరిగింది. అదేవిధంగా కొడంగల్కు మెడికల్ కాలేజ్ వచ్చింది, నర్సింగ్ కాలేజ్ వచ్చింది, వెటర్నరీ కాలేజ్ వచ్చింది. అదేవిధంగా ఈరోజు మన ప్రతి మండలానికి ఒక జూనియర్ కాలేజ్ కూడా రావడం జరిగింది. అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజ్ రావడం జరిగింది. ఈరోజు కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల ప్రాజెక్టును కూడా తీసుకొని రావడం, సుమారుగా మొదటి సంవత్సరమే కొడంగల్ నియోజకవర్గానికి 6,500 కోట్లు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన జీవోను కూడా మేము పత్రికల ద్వారా సూచించడం జరిగింది. సరే అన్న, ఇప్పుడు 50,000 మెజార్టీ సంగతి ఏం చేద్దాం? నేను అంటున్నా కదా, ఆయనకే కేసీఆర్కు కేటీఆర్కు సవాలు విస్తున్నాం కదా. నీ అయ్యా ఆయన వచ్చినాన్ని శాత కదని చెప్పేస్తున్నాం. లేదంటే మా ముఖ్యమంత్రి ఆదేశిస్తే నేనే సిద్దిపేటను సిరిసిల్లను పోయి నిలబడతా ఒక దళితునిగా. ఇక నా మీద నేనే నిలబడతా. మా రేవంత్ అన్న సవాలు ఇస్తే అక్కడ కూడా మాకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అక్కడేం అభివృద్ధి జరిగిందో తెలుద్దాం. తెలంగాణ రాష్ట్రంలో వాస్తవంగా సాక్షరభారత్ అనే ఒక కార్యక్రమం ఉంటే అందులో 60,000 మంది తెలంగాణ రాష్ట్రంలో ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళను మొత్తం రోడ్డు మీద వేసి ఈరోజు వాళ్ళ జీవితాలు రోడ్డు మీద పడిపోయినాయి. ఒక తెలంగాణ రాష్ట్రంలో వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి తెలంగాణ యూనియన్ అంటే తెలంగాణ సాక్షరభారతి. అటువంటి జీవితాలను 60,000 కుటుంబాలను ఈరోజు రోడ్డు మీద వాడేసిండు కేసీఆర్ కలిసి. అంటే వాళ్ళు కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉద్యోగాలు వస్తే టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉద్యోగాలు పోయినాయి. వాళ్ళని కూడా మళ్ళీ ఏది మన సీఎం క్యాంప్ ఆఫీస్కి పిలిపించి మీకు ఉద్యోగాలను ఇచ్చి మాట తప్పినోడు వాని మాటలేడ నమ్ముతామన్న ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అయిపోయింది. వాని సంగతి అయిపోయింది, వాని కథ అయిపోయింది, వాని మొత్తం ఏం లేదు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది మళ్ళీ ఇంకా 10 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వమే పరిపాలిస్తుంది. ఈరోజు మీ సేవకి వెళ్ళి దరఖాస్తు పెడితే కూడా ఇమీడియట్లీ రేషన్ కార్డు ఇచ్చే పరిస్థితుల్లో మేము ఉన్నాము. ఇంతవరకు ఒక్కరోజు కూడా రేషన్ కార్డు ఇచ్చిన ఘనత లేదు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము ఎవరు అడిగితే వాళ్ళకి రేషన్ కార్డులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. ఏ పథకాన్నైనా కొద్దిగా ఇప్పుడు వాడు చేసిన అప్పులు మేము వడ్డీలు కట్టుకోవడానికి సరిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి బిడ్డ సంతోషంగా ఉండడానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్న కృషి చేస్తాడని తెలియజేస్తుంది. ఈసారి కొడంగల్ నుండి రేవంత్ రెడ్డి నిలబడితే ఎంత మెజార్టీతో గెలవచ్చు అని అనుకుంటున్నారు? 100%గా 1,00,000 పైన మెజార్టీతో రేవంత్ అన్న గెలుస్తాడు. 1,00,000 మెజార్టీతో దీనికి సవాల్ 100%. అంతే షూర్. కేటీఆర్ నిలబడ్డా కేటీఆర్ కాదు, మన తాత వచ్చి నిలబడ్డా కానీ గెలుస్తాడు.